శ్రోతలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు P4 విధానం ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలకు ప్రతీకగా నిలిచే రంజాన్, ఈదుల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆదేశించారు. వార్తల వివరాలు: రాష్ట్రాభివృద్ది చేస్తూనే ప్రతి పేద కుటుంబాన్ని పైకి తీసుకువచ్చి తీర్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా నిన్న ప్రారంభించారు. అమరావతి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి జీరో పావర్టీ P4 లోగోతో పాటు ప్రత్యేక పోర్టల్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. సమాజం వల్ల పైకొచ్చిన 10% ఇప్పటికి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20%. ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు P4 విధానం ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో ఉన్న పేద వర్గాల్ని పైకి తేవాలని ప్రభుత్వమే పూనుకోవడం గొప్ప విషయమన్నారు. సహకరించేందుకు ముందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎదుగుతున్న క్రమంలో కష్టపడి నేర్చుకున్న వారే అద్భుతాలు చేస్తారని ఆయన తెలుపుతూ, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పనిచేయటం. ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఆదివారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముగిశాయి. చాంద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచ శాంతిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నిన్న సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షల మేరకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన తెలియజేస్తూ, ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్డా ఔర్ మఖాన్ పథకం తర్వాత, విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు తెచ్చిన తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి
తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ జరిగింది. వచ్చే నెల 12 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. 6న శ్రీరామనవమి రోజు ఉదయం 10:30 నుండి 12:30 గంటల వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. వచ్చే నెల 7న మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. కళ్యాణం జరిగే మిథిలా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వచ్చే నెల 11న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు. నిన్న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. ఉత్సవాల ఏర్పాట్లు, అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అనంతరం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, స్వామివారి ప్రసాదాలు, విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగం అందజేశారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిన్న ఆయన పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ను మంత్రి ప్రారంభించారు. జిల్లాలో శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రజలు మద్దతుగా నిలవాలని మంత్రి కోరుతూ, ఎవరైనా బెట్టింగ్ యాప్ సంబంధించిన సమాచారాన్ని అందజేస్తే వెంటనే స్పందించి వారిని మరింత దాని పరంగా ముందుకు పోయేకుండా ఉండే ప్రయత్నం చేయాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, సీసీ కెమెరాలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం మేము అందరం కూడా చూసినాం. నేరం చేయాలనే ఆలోచన ఉన్న నేరస్తులు ఎవరికి భయపడకుండా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేస్తారు? చట్టం తన చేతిలో పెట్టుకొని చేసే క్రమంలో చేస్తూ ఉంటారు. ఇసుక లారీలకు సంబంధించి రాబోయే కాలంలో ఒక చిన్న సంఘటన కూడా యాక్సిడెంట్ ద్వారా జరగకూడదు. జరిగిన బాధ్యత పోలీస్ యంత్రాంగంతో పాటు ఆర్టీఏకి సంబంధించిన యంత్రాంగం పైన ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును నిన్న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు విడుదల చేసింది. ఈ రోజుతో ముగుస్తున్న రేషన్ కార్డు లబ్దిదారుల కేవైసీ గడువును వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రేషన్ కార్డు లబ్దిదారుల్లో 5 ఏళ్లు నిండిన చిన్నారుల నుండి ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌట్ అయింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా ఛేదించింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అసోం రాష్ట్రం గౌహతిలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు చెన్నైపై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు P4 విధానం ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలకు ప్రతీకగా నిలిచే రంజాన్, ఈదుల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్లను ప్రోత్సహిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.